హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్యాకృతి వ్లాగ్స్ అండి. సో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి ట్యూస్డే రోజు ఈవినింగ్ వ్లాగ్ అనమాట. సో ఈవినింగ్ రాగానే కొద్దిసేపు అట్లా కూర్చొని ఇక మళ్ళీ బట్టలు ఇవన్నీ తీస్తూ ఉంటా. పిల్లల్ని తీయమంటే అస్సలు మొత్తుకోవాలి నేనైతే. ఒక పూట తీస్తారు, ఒక పూట తీయరు. దానికి తోడు రైనీ సీజను. మళ్ళీ బట్టలు తడిస్తే మాత్రము అస్సలు ఆరవండి. కంప్లీట్గా అసలు స్మెల్ వచ్చేస్తాయండి. దానికి తోడు నాకు ఇంట్లో ఎక్కడ సోర్స్ కూడా లేదు. సో ఇంట్లో ఒక దండం కట్టుకొని చక్కగా ఫ్యాన్ కింద ఆరేసుకుందామంటే సో అట్లా అనమాట. అందుకని చెప్పేసి నేను కూడా ఒక్కొక్కసారి పాపం వాళ్ళు కూడా అలసిపోయి వస్తారని చెప్పేసి ఇగ్నోర్ చేస్తూ ఉంటా. ఎక్కువగా ఏం ప్రెషర్ పెట్టను. అండ్ హాలిడేస్లో ఉంటే మాత్రం ఏదైనా ఇంటి క్లీనింగ్ ప్రాసెస్ ఉంటే మాత్రం పాపం వాళ్ళకి ఎక్కువ అయిపోతుంది. ఇంకా అలా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత వీళ్ళందరూ చదువుకుంటారు కాబట్టి సో ఒక చిన్న క్లిప్ తీసుకుంటా. అండ్ దానికి తోడు నేను వాళ్ళతోని కాన్వర్జేషన్ పెట్టుకుంటా కొద్దిసేపు, ఏదో చిచ్చాపాటి అనమాట. సో ఈరోజు స్కూల్ ఎలా గడిచింది, డే ఎలా గడిచింది, అండ్ ఎవరికైనా హెల్ప్ చేశారా, మీకు ఎవరైనా హెల్ప్ చేశారా, లేకపోతే ఏదైనా కొత్త వర్డ్ నేర్చుకున్నారా, లేకపోతే ఏదో ఒకటి ఎన్ని పీరియడ్స్ అయినాయి, లీజర్ పీరియడ్స్ ఏమైనాయి, సో ఆ టైంలో ఏం చేశారు, ఇట్లా కొంచెం కాన్వర్జేషన్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా వాళ్ళకి ఏదైనా స్టడీ పర్పస్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేస్తా. మ్యాథమెటిక్స్ అయితే అస్సలు ముట్టుకోను. వై బికాజ్ నాకు అస్సలు రాదనమాట. సో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, సైన్స్, సోషల్, అదర్ సబ్జెక్ట్స్ మాత్రము నాకు ఐడియా ఉన్నంత వరకు వాళ్ళకి డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తా. మిగిలిన ఏమన్నా ఉంటే వాళ్ళు నాకు రాకపోతే స్కూల్లోనే క్లారిఫై చేసుకుంటారు. ఇంకా ఆ రోజు చూసారా, ట్యూస్డే ఇంకా నైట్ వర్షం పడుతుంది అనగా ఒకటే ఉమ్మదం తీస్తుంది. మేమైతే ఇంకా బయట కూర్చుండిపోయాము వర్క్ ఫినిష్ చేసుకొని. వీడు ఎన్నిసార్లు చెప్తాను ఆ డాగీతో ఆడొద్దంటే దాంతోనే ఆడతాడు. అదేమో వీడి దగ్గరికే వస్తుంది. వీడి స్కూల్కి వెళ్ళిందాకా గేట్ దగ్గర కాపలాగా వస్తుంది. ఈ మధ్య రావట్లేదు. సో ఎన్ని రోజులు అయిపోయిందనో ఏమో వాడి దగ్గరకు వచ్చి అట్లా లాడబడుతూ ఉంటుంది. ఇంకా ఎదురుగా మా అమ్మగారు కూడా కూర్చున్నారనమాట. మేము వస్తే ఆమె కూడా కాసేపు కూర్చుంటుంది. ఇక వర్షం పడుతుంది, కరెంట్ ఉండదని నేను నైటే వాటర్ వేస్తే ఈవిడ గారు వచ్చి బయట ఆ పైన ఇరిగిపోయిన చైర్ ఒకటి ఉంటే అందులో కూర్చొని రాస్తుంది. ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తుందో చూడండి అసలు. అండ్ నైట్ కుక్ చేసుకోవడానికి కూడా ఏం లేదండి. సింపుల్గా మార్నింగ్ పచ్చడే ఉంది కాబట్టి అదే పెట్టేసుకున్నాను అనమాట. సో వంట చేసేది ఏం లేదు కాబట్టి రైస్ ఒక్కటి మా పాప పెట్టేసింది ఆల్రెడీ. సో ఈమెకి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. అందుకనే ఇంతగానో ప్రాక్టీస్ చేస్తుంది. సో ఇక చీకట్లో ఏం ప్రాక్టీస్ చేస్తావులే పదా అని ఇంకా ఆ రోజు అట్లా డే అనేది కంప్లీట్ చేశాను. ఇక మార్నింగ్ లేచేసరికి నైట్ 9:30 ఐ థింక్ 10కో ఏమో స్టార్ట్ అయింది వర్షము. సో మార్నింగ్ లేచే వరకు పడుతూనే ఉంది వర్షం, అయితే ఆగనే ఆగట్లేదండి. సో మొత్తానికైతే రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయిందనే చెప్పచ్చు. ఇంకా ఈ వర్షాకాలంలో నాకు గుడ్ థింగ్ ఏంటి అంటే చక్కగా మెట్లు రోజు మంచిగా కడిగినట్టు అయిపోతాయి. అంటే తుడవాల్సిన పని లేదు. సో పొద్దున్నే అనమాట 5 o'clockకి. ఇంక ఇక్కడ పిల్లలు కూడా లేవలేదు, ఎగ్జామ్ పెట్టుకొని లేవలేదు. వై బికాస్ హాలిడే వచ్చింది, వీళ్ళు ఇంత బాగున్నారు కాబట్టి హాలిడే వచ్చింది. సో నైట్ అంతా కష్టపడి చదివేసినారు తెగబడ ఎగ్జామ్ ఉందని చెప్పేసి. ఇంకా ఆటోమేటిక్గా నాకైతే తప్పదు కాబట్టి ఏంటి బంద్ అంటే ఎస్ఎఫ్ఐ వాళ్ళు బంద్ పెట్టారనమాట. ఈ ఎస్ఎఫ్ఐ బంద్ అంటే చిన్నప్పుడు నాకు బాగా గుర్తొస్తుండే. సో నాకు ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే అన్న వాళ్ళ నెంబర్ తీసుకొని ఉంటుండే, కాయిన్ బాక్స్లో వేసి ఫోన్ చేసి ఏందన్నా అందరిది బంద్ పెట్టిర్రు, మా స్కూల్ నడుస్తుంది, మీరు రండి అన్నారని చెప్పి కాల్ చేసి చిచ్చపోటి అసలు లిటరలీ అవన్నీ గుర్తొస్తుండే. మా పిల్లలకి చెప్పి ఈ టైంలో మీకైతే నడవదు అని చెప్పిన. సో అదనమాట సంగతి. అండ్ ఇక్కడ వచ్చేసి లైట్ బంద్ చేశానండి. ఎందుకు అంటే అంత ముసురు పట్టిపోయిందనమాట. ఇక పిల్లల్ని మొత్తం బట్టలన్నీ మడత పెట్టేసి నీట్గా చదువుకొని అండ్ చక్కగా స్నానం చేసుకొని కిచెన్ అంతా నీట్గా క్లీన్గా పెట్టండి అని చెప్పాను. చూడాలి
సో, ఇంకా బట్టలు గూడా వాషింగ్ మిషన్‌లో యేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. ముసురు పట్టిపోతుంది గాబట్టి. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళు నాట్లుంటాయండి పాపం. వాళ్ళకి ఎంత వర్షమైనా గానీ అస్సలు ఇంక ఈ టైంలోనే కాబట్టి వర్క్ ఉండేది. సో, ఎర్లీగా యెళ్ళిపోతది. పిల్లలకి హాలిడే ఉందని చెప్పేసి కొంచెం పాపకు గూడా హెయిర్ కోంబ్ జేయమంటే, ఇంకా మా పాపకి, వాళ్ళ పాపకి కూడా నేను హెయిర్ కోంబ్ జేసేసాననమాట. సో, కిచెన్ అయితే ఇట్లా ఉంది. కొంచెము మా పాపని నీట్‌గా కడిగేసి పెట్టమని చెప్పాను. అండ్ ఇక్కడ స్వీట్ కార్న్ గూడా ఒలుచుకున్నామనమాట. సో, సాయంకాలము అవి ఉడకబెట్టేస్తే సరిపోతది. దొండకాయ ఫ్రైయే కాబట్టి ప్రాసెస్ ఏముండదు కాబట్టి మార్నింగ్ గూడా ఏం వ్లాగ్ తీయలేదు. కర్డ్ ఉంది పిల్లలు తినడానికి. సో, సరిపోతదనమాట. సో, పాపని పిలిచి నేనింకా హెయిర్ కూడా కోంబ్ చేసేసాను. ఎందుకు అంటే కుదిరినప్పుడు తనకి, నాకు వర్క్స్ ఇట్లా ఉన్నప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే మనకు కూడా ఎప్పుడన్నా హడావిడిగా ఉండి ఎప్పుడైనా వర్క్ కుదరినప్పుడు సో, తను కూడా హెల్ప్ చేస్తారు. సో, అట్లా అనమాట. అండ్ ఈవినింగ్ చూసారా మొత్తం అక్కడే చండాలం. ఎందుకు అంటే పాపం నేను కూడా ఏమి అనను. కడగమని చెప్తా గానీ ఏమి అనను. ఎందుకు అంటే ఒక పక్క ముసురు పట్టిపోతుంది. కొంచెం మెత్తగా ఉంటారు. కొంచెం వెచ్చగా కొంచెం రెస్ట్ తీసుకుంటారు, చదువుకుంటారు కాబట్టి సో, నేను కూడా ఏం ఫోర్స్ చేయను. అయితే ఇక్కడ రైస్ అస్సలు తినలేదు. మార్నింగ్ ఒక్కసారి తిన్నారు. అన్నమంతా అలాగే ఉండిపోయింది. సో, యాజ్ యూజువల్ వెడ్నెస్‌డే అనమాట ఇది. సో, ఈరోజు కూడా నేను నైట్ ఏం కుక్ చేయాల్సిన అవసరం లేదు. దొండకాయ ఫ్రై ఉంది. అండ్ ట్యూస్డేది కొంచెం టమాటా పచ్చడి ఉంది. దాంతో దీంతో నడిచిపోతది. సో, ఇక్కడేంటి అంటే పాలు పొద్దున్నవి కొన్ని టీ పెట్టుకున్నాక మళ్ళీ పోసేసుకున్నానిప్పుడు. సో, మార్నింగ్ ఉన్న టీ ఉంటాయి కదా! అవి తీసి పెట్టిన సంగతి మర్చిపోయా అనమాట నేను. సో, అట్లా టీ ఎక్కువైపోయినాయి. సో, ఇక ఏం చేస్తాం కొంచెం మసిలి పెట్టుకొని చక్రాలేసుకొని తిన్నాము. ఇంక అట్లనే నానబెట్టుకొని. సో, అట్లా అనమాట. ఒక్కొక్కసారి అయిపోతూ ఉంటది. చేసేదేం లేదు. అండ్ ఇంక ఇక్కడ నేను అట్లా టీ పెట్టేసుకున్నాను. పవర్ చూసారా? వోల్టేజ్ అప్ అండ్ డౌన్ ఎట్లా అవుతుందో, ఇట్లా వస్తుంది, అట్లా పోతుంది. హమ్మయ్య! ఇప్పుడొచ్చింది అనుకున్నానా, మళ్ళీ కాసేపటికి పోతదనమాట. సో, అట్లా ఉంటది పరిస్థితి. కొంచెం వీడియోస్ కంటిన్యూషన్‌గా ఏదన్నా తీసుకుందాం అన్నా గానీ, అదే టైంకి పిల్లలు పాపం అగడగా ఉంటారు. కాసేపు ఫోన్ చూస్తారు. వీడియో తీసుకుందాం అనే టైంకి పవర్ పోతది. లేకపోతే వోల్టేజ్ డౌన్ అవుతది. తొందరగా ఛార్జ్ అవ్వదు. సో, సమ్ ఇష్యూస్ ఇట్లా ఉంటాయన్నమాట. బట్ ఏం చేయలేము అంతే. అయినప్పటికీ నా దగ్గర ఓల్డ్‌దనమాట ట్యాబ్ ఉంది అంతకు ముందుది. సో, దాన్ని రిపేర్ చేయించానండి. ఆల్మోస్ట్ 2,500 పడింది. ఎందుకంటే దానిది స్క్రీను ఇంకేదో పోయిందని చెప్పి మా అన్న నేను తీసుకెళ్ళి రిపేర్ చేయించుకొనొచ్చాము. ఇట్లా హాట్‌స్పాట్ ఆన్ చేస్తే కొద్దిసేపు పిల్లలు చూస్తారని చెప్పేసి. సో, అందులో చూస్తుంటే ఇక్కడ ఈ ఫోన్ హీట్ ఎక్కడం అనేది మొదలుపెడుతుంది. సో, అందువల్ల కూడా కొంచెం నేను హాట్‌స్పాట్ ఆన్ చేయకుండా డైరెక్ట్‌గా ఫోనే ఇస్తూ ఉంటా. ఎప్పుడన్నా ఇక కొద్దిగా నేను వర్క్ చేసుకోవాలి, కొంచెం వీడియో చూసుకోవాలి అన్నప్పుడు వాళ్ళకి ఇస్తాననమాట. ఇంకిక్కడ అన్నము తినలేదని చెప్పేసి అరుస్తున్నాను. ఎందుకంటే ఒక్క పూట తింటే వాళ్ళకి ఏం అరుగుతది? ఏం తింటరు? చెప్తానే ఉంటా తినండమ్మా అంటే అస్సలు తినరు. సో, వాళ్ళకి కూడా ఇక ఇంట్లో ఉండి పాపం బోర్ కొడుతూ ఉంటది. సో, అందుకే నేను ఎక్కువగా వాళ్ళని ఏమి అనరు. సో, కొంచెం ప్యాంపరింగ్ అనేది చేస్తూ ఉంటా. సో, నాకేదైనా వర్క్ ఉన్నప్పుడు నాతో ఉంటారు కాబట్టి సో, కొంచెం అట్లా ఉంటది. ప్రతి దానికాడ గీస్తా ఉంటే ఇగ చిరాకులేస్తది వాళ్ళకి గూడా. సో, అట్లా ఇంకా నేను స్వీట్ కార్న్స్ కూడా చక్కగా కొంచెం వాటర్ పోసి లైట్‌గా షుగరు అండ్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసాను. బట్ ఏమైంది అంటే అవి ఆల్మోస్ట్ 1 ½ వీక్ అయిపోయింది కాబట్టి సో, చాలా డ్రై అయిపోయాయన్నమాట. అంత ఏమంటారు వాటరిష్‌గా అయితే లేవు ఆ సీడ్స్. సో, అన్ని విజిల్స్ పెట్టినా గానీ సరిగ్గా లేవన్నమాట. అంత జ్యూసీగా టేస్ట్ లేవు. గట్టిగా అట్లా ఉన్నాయన్నమాట. సో, ఇంకెట్లైనా మా పాప తినదు. నేను మా బాబే కాబట్టి సో, అడ్జస్ట్ అయిపోతామన్నమాట.
అది సంగతి. ఇంకా నేను ఇట్లా అనుకుంటూ ఉన్నాను. మొత్తం అంతా కిచెన్ అంతా మెస్సీగా ఉంది. ఎప్పుడు క్లీన్ చేయాలి? వెజల్స్ ఉన్నాయి నీట్‌గా కడిగేసుకోవాలి. కొంచెం వర్షం పడితే కూడా ఇల్లంతా చెమ్మగా ఏమంటారు మచ్చుగ్గా అట్లా ఉంటదనమాట. సో, అట్లా ఉన్నప్పుడు నాకు చాలా ఇరిటేషన్‌గా అనిపిస్తది. సో, అప్పటికి కూడా నీట్‌గా క్లీన్ చేసుకొని కొంచెం బయట పార్కింగ్ అంతా డెటాల్ ఏసి తుడుస్తాను. ఈగలొస్తాయి. దానికి తోడు ఇప్పుడు గొంగళి పురుగులొస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావట్లేదు. వాటిని చూస్తేనే భయమేస్తది నాకు. మెయిన్ థింగ్ ఏంటి అంటే బట్టల మీద ఎక్కడ పడితే అక్కడ పాకుతాయన్నమాట. సో, కనపడినట్టు తోలుతూనే ఉన్నాడు మా బాబు. వాడే ఇంట్లోకి ఏదైనా బొద్దింకలు, పురుగులు ఏయన్నా వస్తే నేను మా పాప మాత్రం దూరంగా ఉంటామనమాట వాటికి. ఒరేయ్ రారా తోలురా అనుకుంటా. సో, ఇంకిక్కడ చాయ్ గూడా ఎక్కువుంటే మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లల్ని గూడా పిలిచాను. కొన్ని షేర్ చేశాను అనమాట చాయి. సో, తాగమని చెప్పేసి. ఎందుకు అంటే ఇంకా అవి వేస్ట్ అయిపోతాయి. వాళ్ళు ఎలాగో తాగలేదు కాబట్టి ఇక్కడ తాగమని చెప్పాను ఈ రోజుకి. అనుకోకుండా ఇంకా పాలు ఎక్కువ పోసి పెట్టేశాను కదా! సో, అదనమాట అండి ఈ వ్లాగ్ అయితే. సో, నా వ్లాగ్ కోసం మీరు టైం వెచ్చిచ్చి మరీ చూస్తున్నారు. అండ్ మీకు ఈ వ్లాగ్‌లో ఎక్కడ ఏ కంటెంట్ అయితే నచ్చుతుందో దాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. సో, ఇది అండి నా వ్లాగ్. సో, ఆల్మోస్ట్ మీకు సో, ఎక్కడ నచ్చినా సరే కామెంట్ చేయండి. ప్లీజ్ నచ్చితే మాత్రము నచ్చితేనే అనమాట లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక మంచి వీడియోతో కలుస్తానండి. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. లక్ష్మీ రమణ గోవింద గోవింద. ధన్యవాదాలండి. ఉంటాను మరి. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు అంటే మీరు ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేస్తే ఛానల్ గ్రోత్ అవుతుందనమాట. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిపోతుంది ఛానల్ పెట్టి కూడా. సో, అందుకే ఈ మధ్య నేను కొంచెం టైం తీసుకొని మరీ ఇట్లా వీడియోస్ అనేవి కంటిన్యూ చేస్తూ ఉన్నాననమాట. ఎందుకంటే ఇంకా ఛానల్ స్టాప్ చేయకూడదు అని చెప్పేసి. మధ్యలో బ్రేక్ వచ్చిన మాట అయితే వాస్తవమే. ఓకేనా అండి? ధన్యవాదాలు. ఉంటాను.